రాష్ట్రపతి సుప్రీంకోర్టుల్లో ఎవరు సుప్రీం అన్న వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఈ విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సారథ్యంలోని 5 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ కేసులో అయినా సరే సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు అవసరమైన అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి తీరుతామని కుండబద్దలు కొట్టింది. అందుకోసం అవసరమైతే ప్రస్తుత చట్టాల్లోని లోపాలను బేఖాతరు చేయాల్సి వచ్చినా ఏమాత్రమూ వెనకాడబోమని తెలిపింది. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు స్వయానా రాజ్యాంగమే కట్టబెట్టిన అసాధారణమైన విచక్షణాధికారమని తేల్చి చెప్పింది. న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని చరిత్రాత్మకమైన మినర్వా మిల్స్ కేసును గుర్తు చేసింది. తద్వారా సుప్రీంకోర్టు అధికార పరిధికి అంతిమంగా రాష్ట్రపతి కూడా లోబడాల్సిందేనని చెప్పకనే చెప్పింది. అసెంబ్లీలో ఆమోదించే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు విధిస్తూ సీజేఐ ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దానిపై కీలక రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాయటం మరింత సంచలనంగా మారింది. సీజేఐ ధర్మాసనం ఎదుట నిన్న 6వ రోజు కూడా విచారణ కొనసాగింది. రాజ్యాంగపరమైనటువంటి ఈ విషయమై రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలు వాస్తవానికి రాజకీయపరమైనని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చేసింది. రాష్ట్రపతి లేవనెత్తిన రాజ్యాంగపరమైన ప్రశ్నలకు సమాధానం నిరాకరించబోమని పేర్కొంది.